చాలా థ్యాంక్స్ చెప్పదలుచుకోవాలి సార్. నాగ చైతన్య గారు స్పాట్లో యాక్ట్ చేస్తుంటే అతన్ని చెప్పినట్టు డర్మి కూల్ అనే టైప్లో ఆయన ఏది తెలియదు మనకి, అంత కూల్గా ఉంటారు ఆయన. ఎలా వస్తుందో స్క్రీన్లో పోసాని గారు చెప్పినట్టు చూస్తే నేను షాక్ అయిపోయాను. పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ సార్. ఇది ఇక్కడ నుంచి యూ ఎంటర్డ్ ఎ న్యూ ట్రాజెక్టరీ ఇన్ యువర్ కెరియర్ అని చెప్పాలి. కొత్త ఆర్బిట్లోకి వెళ్ళారు ఆయన. ఆశ్చర్యం కలిగింది. మరి అంత కూల్గా ఆయన ఉంటారు, పెద్ద మనకు సీరియస్గా ఉన్నట్టు కనిపించదు సెట్లో. బట్ ప్రతి సీను, ఎందుకంటే సమంత గారు సెకండ్ హాఫ్లో వస్తారు, ఆవిడ సంగతి తెలుసు, ఆవిడ ఎన్ని చేశారు ఏంటి. బట్ సెకండ్ హాఫ్ వరకు ఎలా ఆగుతుంది అని నేను ఆ హీరోయిన్ ఫస్ట్ డే చూసినప్పుడు నాకు తెలియలేదు కాన్ఫిడెన్స్. దివ్యాంశు గారు పర్ఫార్మెన్స్ కానీ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీ అండి. పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్. ఎందుకంటే సమంత గారు వచ్చేదాకా ఎలా ఆగుతుంది. నాగ చైతన్య గారు ఆవిడ హోల్డ్ చేసిన విధానం ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ. అలాగే శివ నిర్వాణ గారు మిడిల్ క్లాస్ అంటాం కానీ పెయిన్ని కమర్షియల్గా చెప్పే అద్భుతమైన దర్శకుడు అండి అతను. పెయిన్ని కమర్షియల్ ఆస్పెక్ట్లో చెప్పడం చాలా కష్టం. ఏం గురుగారు అంతే కదా సార్? పెయిన్ని తీయాలంటే చాలా గట్స్ కావాలండి. దాన్ని ఎంత గొప్పగా తీసి ఇవాళ నాకు వస్తున్న అప్లాస్ నా క్యారెక్టర్కి ఎవరెవరో చేసి ఏడు చేస్తుంటే ఫోన్లో ఆయన చెప్పారు, రమేష్ గారి జగన్నాథం పాత్ర మీకు అవుతుందని ఎక్స్పెక్ట్ ఇంత అప్లాస్ వస్తుందని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ శివ గారు. ఇసిరేరంటే అది మిసైల్లా ఉంటుంది. అది ఆయనకే చెల్లుబాటు అవుతుంది, ఇంకెవరికి అది యూనిక్. అది ఆయన నోట్లోంచి వచ్చేసరికి అది మ్యాజిక్ అయిపోద్ది ఆయనతో కలిసి. ఎందుకంటే డైలాగ్ టు డైలాగ్ కాకుండా అలాగే హరీష్ పెద్ది గారికి, సాహు గారికి, ఈ ప్రొడ్యూసర్, ఎందుకంటే అందరి గురించి చెప్తాం, ప్రొడ్యూసర్ గురించి లాస్ట్లో రూపాయి తీసుకునేవాడు వాళ్ళ గురించి. కానీ వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో ఇంత సక్సెస్ వచ్చాక. ఎస్పెషలీ లాస్ట్ సీన్ సమంత గారు చేస్తుంటే నా వైఫ్కి అంత వేగం ఏడుపు రాదండి. బాగుంది కదా నేను అంటుంటే సైలెంట్గా ఉంది, మాట్లాడలేదు. చూస్తుంటే తర్వాత కారులో వెళ్తుంటే చెప్పింది, ఏడుపు తట్టుకోలేకపోయానండి. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అండి. వాళ్ళు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపించేలా చేయడం సాధ్యం మీకే అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్. అండ్ ఎస్, ఇప్పుడు దీనికి ఆడియన్స్కి ముందుగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లానే మాకు ఫస్ట్ నుంచి మీడియా సపోర్ట్ కూడా బాగా చేశారు. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అట్లానే ఈ సినిమాకు చేసిన శివ గారికి, దీంట్లో అద్భుతంగా చేసిన చైతన్య గారికి, సమంత గారికి, దివ్యాంశుకి, ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అయిన రావు రమేష్ గారు, పోసాన్ గారికి అందరికీ వెరీ థ్యాంక్స్ అండి. అట్లానే పనిచేసిన ప్రతి ఒక్కరికి సినిమాకి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.